ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇక్కడ కనబడుతున్న లేడీ పిల్లల్ని చూడండి. ఇది పుట్టినప్పటి నుంచి బ్లైండ్గా పుట్టింది కాబట్టి ఇది రోజు ఆహారాన్ని వెతుక్కోవడానికి చాలా కష్టపడుతూ ఉండేది. కాబట్టి దీనికి రోజు ఆహారం దొరకడానికి చాలా కష్టంగా అడవిలో తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేది. అప్పుడే ఒక 10 ఏళ్ల కుర్రవాడు కళ్ళల్లో ఆ జింక పడింది. అతను ఆ బ్లైండ్గా ఉండే జింకను చూసి పిల్లవాడు రోజు స్కూల్కి వెళ్ళే టైంలో బ్లైండ్గా ఉండే ఆ జింకను తీసుకెళ్ళి ఒక గడ్డి పొదల్లో వదిలేవాడు. అలాగే స్కూల్ నుండి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకువెళ్ళి ఇంకో గడ్డి పొదల్లో వదిలేవాడు. అలా రోజు స్కూల్కి వెళ్తున్న సమయంలో ఆ జింకకి అలా ఆహారం ఉన్న చోటికి తీసుకెళ్ళి ఆ పిల్లవాడు వదిలేవాడు. దానివల్ల ఆ జింక బాగా తిని బలంగా తయారైంది. అలాగే రాత్రి సమయాల్లో వేరే ఏ జంతువులు దాన్ని తినకుండా ఉండాలని ఒక సేఫ్ ప్లేస్లో వదిలిపెట్టేవాడు. అప్పుడప్పుడు పెద్దవాళ్ళని చూసే కాదు, చిన్నపిల్లల్ని చూసి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇక్కడ కనబడుతున్న ఫోటోని చూడండి. ఆ ఫోటో ఇప్పటిది కాదు, 1920 సంవత్సరంలో తీయబడింది. ఇది ఒక డెంటిస్ట్ హాస్పిటల్ బయట తీయబడింది. మరియు ఆ హాస్పిటల్ బయట ఒక పిల్లవాడు లయర్ అనే పెయింట్ వేస్తున్నాడు. అలా ఎందుకు చేశాడంటే ఆ పిల్లవాడిని ఆ డెంటిస్ట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ పళ్ళు ట్రీట్మెంట్ ఆ పిల్లవాడికి చేసే ముందు ఏం భయపడకు, నీ పళ్ళకి ఏమీ నొప్పి రాకుండా చేస్తా, అసలు నొప్పే రాదు అని చెప్పి ట్రీట్మెంట్ చేశాడు. కానీ ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నొప్పి పెరిగిపోయింది. అప్పుడు ఆ పిల్లవాడికి కోపం వచ్చి ఆ డాక్టర్ గాడు అన్ని అబద్ధాలు చెప్పి ఆపరేషన్ చేశాడు, వీడి మాటలు ఎప్పుడూ వినొద్దు, ఎవడూ ఈ హాస్పిటల్కి రావద్దు అని బయట లయర్ అని చాక్ పీస్తో రాశాడు. మరి చిన్నప్పుడు మీకు ఎప్పుడైనా డాక్టర్ సూది ఇచ్చేటప్పుడు ఆ మాటలు ఈ మాటలు చెప్పి సూది ఎలా ఇచ్చేవాడో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. షార్క్ టైంలో ఇండియా అనే ప్రోగ్రాంలో చాలామంది ఫౌండర్స్ని మనం చూసే ఉంటాం. అందులో వాళ్ళు ఒకానొక సమయంలో మాకు కోట్ల రూపాయలు సేల్స్ జరిగాయి అని చెప్తూ ఉండేవారు. ఆ తర్వాత ఆ కంపెనీలు బాగా ఫేమస్ అవుతాయి. బాగా ఫేమస్ అయిన తర్వాత నిజంగా ఆ కంపెనీ యొక్క సేల్స్ ఇనిషియల్ స్టేజ్లో బాగా సేల్ అయ్యాయా లేదా తెలుసుకోవాలంటే అవన్నీ ఫేక్ సేల్స్గా తెలిసింది. ఎవరైనా బాగా డబ్బు ఉన్న బిజినెస్ మ్యాన్లు తమ యొక్క కంపెనీలో బాగా ప్రాఫిట్స్ సేల్స్ వచ్చాయి అంటే అది ఖచ్చితంగా అబద్ధమే అని తెలుసుకోవాలి. ఎందుకంటే అలా చెప్పడం వల్లే ఆ కంపెనీ యొక్క సేల్ అనేది పెరుగుతుంది. అదే ఒక పెద్ద బిజినెస్ స్ట్రాటజీ. కొన్ని సందర్భాల్లో అలా షో చేయడం వల్లే కొన్ని డీల్స్ వాళ్ళకి వస్తాయి, లేకపోతే ఆ డీల్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనకి ఎప్పుడైనా బాగా ఆకలి వేస్తే ఏమంటాం? మమ్మీ తొందరగా అన్నం పెట్టు, కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి అంటాం. ఎందుకంటే మనకు ఉండేది ఒకే ఒక్క కడుపు కాబట్టి. అదే తేనెటీగలతో పోల్చుకుంటే వాటికి ఆకలి వేస్తే అవి ఏమంటాయో తెలుసా? మమ్మీ తొందరగా నాకు తేనె పెట్టు, లేకపోతే నా 2 కడుపులు 2 ఎలుకలు తిరుగుతున్నాయి అంటాయి. అదేంటి, షాక్ అయ్యారా? కానీ నిజం, తేనెటీగలకు 2 కడుపులు ఉంటాయి. తేనెటీగలు పూల మీద వాలి మకరందంతో కడుపు నింపుకుంటాయి అని అనుకుంటే మీరు పొడబడినట్టే. అవి మకరందాన్ని పీల్చుకున్నప్పుడు ఒక కడుపులో నెక్టార్ వెళ్తుంది, రెండో కడుపులోకి ఆహారం వెళ్తుంది. ఆహారం తినే కడుపులో అవి బతకడానికి ఎంత ఆహారం కావాలో అది నింపుకుంటుంది. నెక్టార్ అనేది కడుపులో మకరందాన్ని నింపుకొని తిరిగి దాన్ని తేనె పట్టు వదులుతుంది. దానితోనే మనకి తేనె తయారవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనలో చాలామంది పడుకునేటప్పుడు లైట్లన్నీ ఆపేసి పడుకుంటూ ఉంటాం. లైట్ని చూస్తే మనలో చాలామందికి నిద్ర రాదు అని అనుకుంటాం. కానీ మీకు తెలియని విషయం ఏమిటో తెలుసా? మనం పసుపు బల్బుని గనక చూస్తే మనకి నిద్ర తొందరగా వచ్చేస్తుందట. అదే బ్లూ లైట్లో గనక మనం ఉంటే అది మనం ఎంత నిద్ర పోవాలనుకున్నా కానీ మనకి నిద్ర వచ్చేలా చెయ్యదు. నైట్ టైం పడుకునేటప్పుడు ఫోన్లో కూడా నైట్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఎవరి ఫోన్లో అయితే ఆ సెట్టింగ్స్ లేకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి కలర్ విజన్లో వార్మర్లో పెట్టుకోవాలి. పీసీలో కూడా మీకు ఆప్షన్ కనబడుతుంది. అలా ఎల్లో కలర్ ఉండడం వల్ల తొందరగా నిద్ర వచ్చేస్తుంది. అందుకే చాలా కంపెనీలు తమ యొక్క ఎంప్లాయీస్ నైట్ డ్యూటీలో నిద్రపోకూడదని అమౌంట్ తీసేస్తూ ఉంటారు.